వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లాలో సిపిఐ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవం. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల శతవార్షికోత్సవాల సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ప్రచార జాథా వికారాబాద్ జిల్లా పరిధిలోని ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర భారీగా ర్యాలీ తీయడం జరిగింది. అలాగే సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యా పద్మ, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బుల్లా ఖాద్రి, వికారాబాద్ జిల్లా సెక్రటరీ విజయలక్ష్మి పండిత్ వివిధ అంశాలపైన మాట్లాడారు. అలాగే ప్రజానాట్య మండలి కళాకారులు వారు కూడా డప్పు వాయిద్యాలతో పాటలు పాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా సిపిఐ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, కష్టజీవులకు వ్యతిరేకంగా కేంద్ర పాలకులు విధానాలను అమలు చేస్తే ఖబర్దార్ మోడీ సహించమని చెప్పడానికి భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమాలను, పోరాటాలను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన మిత్రులారా, కష్టజీవుల గురించి మాత్రమే కాదు, మధ్యతరగతి వ్యాపారస్తులు ఉన్నారు. అన్ని వ్యాపార సంబంధమైన షాపులే ఇవన్నీ. మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి వ్యాపారస్తులను కూడా దెబ్బ కొట్టే విధంగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ కంపెనీలకే ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి మోడీ పూనుకున్నాడు. మధ్యతరగతి వ్యాపారస్తులు, మధ్యతరగతి ప్రజలు ఏకం కావాల్సిన అవసరం ఉందని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మధ్యతరగతి కుటుంబాలలో, కష్టజీవుల కుటుంబాలలో పిల్లలు చదువుకొని ఉద్యోగాలు కావాలంటున్నారు. ఏ పరిశ్రమ స్థాపించబడింది ఈ వికారాబాద్ జిల్లాలో నేను అనుకుంటా ఉన్నాను. వికారాబాద్ జిల్లాని సబలం చేయాలంటే, సమగ్ర అభివృద్ధి చేయాలి అంటే రాష్ట్ర కేంద్ర పాలకులు నికరమైన నిర్ణయాలు చేసి అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వికారాబాద్ సిపిఐ ఎరుపులోన మెరుపుంది, మాట్లాడిన వీడియో పంప ఎరుపులోన మెరుపుంది. సందర్భంగా డిసెంబర్ 26వ తేదీన ఖమ్మంలో దేశవ్యాప్త అందరూ కూడా సిపిఐ శ్రేణులందరూ కూడా ఆ సభలో పాల్గొని ఖమ్మం సభను విజయవంతం చేయాలని చెప్పి ఈ 100 ఏళ్ళు పార్టీ ఏదైతే పూర్తి చేసుకున్నదో వికారాబాద్ జిల్లాలో ఈరోజు విచ్చేసిన బస్సు యాత్ర మన నాయకులు
కార్యవర్గ సభ్యురాలు బస్స పద్మ గారికి, యువ నాయకులు మన వలియుద్దీన్ గారు జాతీయ నాయకులు వారికి, అదేవిధంగా ఉప్పలయ్య గారికి, నరేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా కళాజాతకు స్వాగతం సుస్వాగతం. వికారాబాద్ జిల్లా మీకు ఘనమైన స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఏదైతే ఎన్ని పార్టీలు వస్తాయి పోతాయి మన ముందు మనం చూస్తున్నాం. అధికారమే లక్ష్యంగా, అధికారమే ధ్యేయంగా, ఓట్లు సీట్లు అధికారం అని చెప్పేసి ఎన్నో పార్టీలు ప్రజాక్షేత్రంలో వస్తాయి. కానీ సిపిఐ మాత్రం నిరంతరం ప్రజలు, వారి సమస్యలు, కార్మికులు, రైతులు, రైతు కూలీలు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీ వర్గాలు, అన్ని వర్గాల కోసం వారి సమస్యల పరిష్కారాన్ని దిశగా పనిచేసే పార్టీ సిపిఐ పార్టీ. ఈ పార్టీ ఈరోజు జాత కూడా వచ్చిందంటే మీ సమస్యలను, మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తద్వారా వాటిని పరిష్కరించుకోవాలని చెప్పేసి ఈ జాత ఈరోజు ఈ బస్సు రావడం జరిగింది. ఈ విధంగా ప్రతిసారి కూడా ఏదో ఒక పేరు మీద ఇంటింటికి సిపిఐ అని, ఉద్యమ బాట అని చెప్పేసి, బస్సు యాత్రలు అని చెప్పేసి, ప్రతి సందర్భంలో కార్మికుల సమస్యలు అని చెప్పేసి, ఇవన్నీ కూడా సిపిఐ మీకోసమే, ప్రజల కోసమే మీ ముందుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చూస్తున్నారు, దేశ స్వాతంత్రం లోపల ముఖ్య భూమిక సిపిఐ పార్టీ, దాని ప్రజా సంఘాలు, ఏఐటీయూసీ కార్మిక సంఘం కీలక పాత్రలు ఆ రోజు పోషించినాయి. బాధపడుతుందో ఆ వర్గానికి కొత్త కొత్త చట్టాలు తీసుకురావాలని చెప్పేసి సిపిఐ పనిచేస్తున్నది. అదేవిధంగా మన జిల్లాలో కూడా చూసుకుంటే మీరు దేవరాజ్ సార్ గారు తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు ఇక్కడ ఎర్రవల్లిల బండ్లు బండి కట్టి 16 బండ్లు కట్టి, ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాము సర్కారోడ పాడినోళ్ళు ఈడ మన దగ్గర వికారాబాద్లో కూడా మనం చూసినాం. అయితే అటువంటి ఘనమైన చరిత్ర పార్టీకి ఉన్నది. ఏఆర్ దేవరాజ్ సార్ గారు ఏ ఆర్భాటం లేకుండా సంఖ్యలో ఒక సంచి తీసుకొని ఊరూరా ప్రతి ఒక్కరితోటి, పేదవాళ్లతోటి వాళ్ళ దగ్గరనే కూర్చొని వాళ్ళతోటి అనునిత్యం వాళ్ళు వాళ్ళ సమస్యలకై జీవితం అంతా త్యాగం చేశారు. మన నాయకులను చూసుకుంటే, సిపిఐ నాయకులను చూసుకుంటే వారి జీవితం మొత్తం త్యాగం. వారి స్ఫూర్తితోటి రావి నారాయణ రెడ్డి గారు కానీ, మన మగ్దుం మొయ్యుద్దీన్ గారు కానీ, బద్దం ఎల్లారెడ్డి గారు కానీ వీళ్ళంతా తెలంగాణ సాయుధ పోరాటం కొరకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా మన చంద్ర రాజేశ్వరరావు గారు చూసుకుంటే, వారి జీవితం చూసుకుంటే, మన ధర్మభిక్షం గారి జీవితం చూసుకుంటే, త్యాగాల పుట్ట, వాళ్ళ జీవితాలంతా, వాళ్ళ బట్టలు చివరిగా వాళ్ళ దానం చేసినట్టే ఆ త్యాగం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ త్యాగం ఏ పార్టీలో అయినా కనిపిస్తుందా కామ్రేడ్? మీరందరూ కూడా ప్రజలకు కూడా నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూసుకుంటే ఈ వికారాబాద్ జిల్లాలో కూడా ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు. తాండూరు లోపల కూడా మీరు చూసేందుకు కార్మికులు మందు ముక్కి బతుకుతున్న సమయం లోపల వాళ్ళకు జీతాలు కావాలని సిపిఐ సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి, వాళ్ళకు రేట్లు పెంచాలని చెప్పేసి, వాళ్ళు బతుకులు బాగా కావాలని చెప్పేసి వాళ్ళని బయట పెట్టిన సందర్భంలో రాత్రి పగలు మేము అక్కడ కూర్చొని సిపిఐ నాయకులు జనార్దన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఆ రోజు మన అంతేకాకుండా మొన్నటికి మొన్న మన జిల్లా ఇక్కడ కర్ణాటక బార్డర్ కావడంతో, ఈ జిల్లా కర్ణాటక బార్డర్ కావడంతో దీన్ని ఏ మాత్రం కూడా వెనక్కి నుండి కూడా ముందటి నుండి కూడా చూసుకుంటే అభివృద్ధి చేయడం లోపల ఇక్కడ పాలకులు విఫలమయ్యారని చెప్పడం, దాని లోపల ఏ మాత్రం కూడా సంకోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే చేస్తున్నారు, కొద్ది వరకు పని చేస్తున్నారు. కానీ ఏ స్థాయిలో
అన్ని వేరే జిల్లాలతోటి పోల్చుకుంటే మన వికారాబాద్ జిల్లాను మాత్రం మాత్రం అభివృద్ధి చేయలేరని చెప్పేసి ఇక్కడ నుండి మంత్రులు ఉన్నప్పటికీ కూడా మన జిల్లా ఎంత వెనుకబాటు గురైందో మీరందరూ కూడా తెలుసు. పక్కన తాండూరు ఇంతరంగం లోపల ఎంత వెనుకబడి ఉన్నది. వికారాబాద్ ప్రాంతం కూడా ఇక్కడ పర్యాటక కేంద్రం ఉన్నది, ఎంత వెనుకబడి ఉన్నది మీరందరూ కూడా గమనిస్తున్నారు. ఈ మొన్న రోడ్డు ప్రమాదం దానికి నిదర్శనం. చేవెళ్ళ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం లోపల ఇంతకుముందు కూరగాయల వ్యాపారులు చనిపోయారు. మొన్న ఎంతమంది తాండూరోళ్ళు వికారాబాద్ ప్రాంతం వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మేము ఒక్క తాండూరు నుండి 100 కోట్లు రెవెన్యూ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఏమాత్రం రోడ్లు సరిగా లేక, ఇంటీరియర్ రోడ్లు సరిగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షం కొడితే రైతులంతా కష్టాలు పడిపోతున్నారు. వాళ్ళ పంట నష్టం అయితే అడిగే దిక్కు లేదు, నాదుడు లేదు. అదేవిధంగా ఎన్ని అసలు ఏ రంగంలో, విద్యారంగం లోపల ఇక్కడ పిల్లలంతా కూడా హైదరాబాద్ పోయి చదువుకునే పరిస్థితి ఉన్నది. అంటే ఎంత దుర్భర పరిస్థితి ఉన్నది. ఒక మొత్తం సెకండ్ దుబాయ్ అని చెప్పేసి జిల్లా నుండి చెప్పే ప్రాంతం ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విద్యార్థులు పోయి హైదరాబాద్ చదువుకునే పరిస్థితి ఉందంటే ఎంత దుర్భరమైన పరిస్థితి మన జిల్లాలో ఉన్నదని ఆలోచన చేయాలి. లగిచర్ల మొన్న ఎంత పెద్ద పోరాటం జరిగింది మనకు తెలుసు. ఈరోజు కోడంగల్ లోపల సమీకృత గురుకులాలను ఆ కోడంగల్ నుండి మార్చరాదు. ఈ బస్ జాత సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ గారికి, అదే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు, అదేవిధంగా ఈ జాతరలో నాతో పాటు పాల్గొన్నటువంటి ఉప్పలయ్య గారు, నరేంద్ర గారు, అదేవిధంగా ఈ జాతాని స్వాగతం పరచడానికి మమ్మల్ని వినడానికి వచ్చినటువంటి వికారాబాద్ కామ్రేడ్స్కి, ప్రజలకి అందరికీ ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి నుంచి విప్లవ వందనాలు తెలుపుతున్నాం. ఫ్రెండ్స్ అండ్ కామ్రేడ్స్, మనందరికీ తెలుసు భారత కమ్యూనిస్ట్ పార్టీకి వందైన ఈ పార్టీ భారతదేశంలో అనేక సమస్యలపై సుదీర్ఘంగా పోరాటం చేసుకుంటూ 100 సంవత్సరాల నుంచి పేద ప్రజల పక్షాన, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువకుల పక్షాన 100 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు కొనసాగించింది, అనేక విజయాలు కూడా సాధించింది. ఆనాడు 1925 అంటే కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల, త్యాగాల వల్ల హక్కులు సాధించిన వాళ్ళం. మీరు ఏం రాయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి, మీకు ఇల్లు, అదేవిధంగా అనేక రకాలుగా మీకు కావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలతో కొట్లాడి సాధించినటువంటి ఘన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ఆనాడు బ్యాంకులు కేవలం పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంటే కేవలం కొంతమంది వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, కొంతమంది బనియా, కొంతమంది అదేవిధంగా పెట్టుబడిదారులు వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు ఆ బ్యాంకులు కూడా ప్రజల చేతిలో రావాలి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంని ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వంతో కొట్లాడి బ్యాంకుని జాతీయకరణ చేస్తున్నటువంటి కేవలం ఈ భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు మనం అందరూ కూడా ప్రభుత్వ బ్యాంకులను ఉపయోగిస్తున్నాం. ప్రభుత్వ బ్యాంకులు ఏర్పడిన తర్వాత అనేక మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అన్ని విజయాలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని పోరాటం చేసి సాధించడం. అదే కాదు, ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగంలో హక్కులను అమలు చేయడానికి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 32ని కాపాడుకోవడానికి భారతదేశంలో పనిచేసింది ఏకైక పార్టీ భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఈరోజు సమాన హక్కులు కల్పించాలని, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో గీతా ముఖర్జీ ద్వారా ఈరోజు మనకు ఉన్నటువంటి బానాడు బెంగాల్ నుంచి గెలిచినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ గీతా ముఖర్జీ ద్వారా పార్లమెంట్లో బిల్ పెట్టించి పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని దానికి రూపాలు కల్పించినటువంటి, దానికి డిజైన్ చేసి అన్ని రకాలుగా చేసినటువంటి భారత కమ్యూనిస్ట్. అందుకే మేము 100 సంవత్సరాలు లక్షణ సందర్భంగా ఈ జాతర ఈరోజు బాస్తావుతి ప్రారంభించి ఖమ్మం వరకు వెళ్తున్నాం, ప్రజలను చైతన్యం చేస్తున్నాం. రండి అందరూ మనం కలిసి 26వ తారీఖు డిసెంబర్, 25వ తారీఖు డిసెంబర్ ఖమ్మంలో జరుగుతున్నటువంటి మహాసభని ప్రపంచం. వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జాత ఇక్కడికి చేరుకోవడానికి
బాసరా నుండి ప్రారంభమై నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయ్యాం. వికారాబాద్లో విజయలక్ష్మి పండిత్ గారి నాయకత్వంలో వికారాబాద్ జిల్లా పార్టీ నాయకత్వం యావత్తు ఈ జాతాకు ఘనమైన స్వాగతం తెలిపినందుకు వారికి జిల్లా పార్టీ అన్ని గ్రామ శాఖలకు విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. నిజంగా ఎంత ఎండలో అయినా మీరు నిలబడి నాయకులు ఏం చెప్తారో వినాలి అన్న ఆసక్తితో పాటు అనేక షాపులలో కూడా నిలబడి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని గమనిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఈ జాతర ప్రధాన ఉద్దేశం విజయలక్ష్మి పండిత్ గారు, వలీవుల్లా ఖాద్రీ గారు వివరించడం జరిగింది. 2-3 విషయాలు మాత్రమే మీ ముందు నేను ప్రస్తావిస్తాను. ముఖ్యంగా 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఈ దేశ ప్రజల సాంఘిక, రాజకీయ, ఆర్థిక హక్కులను పొందటానికి, వాటిని కాపాడుకోవటానికి నిరంతరం ప్రయాణం చేసింది, కృషి చేసింది. వందలాది మంది, వేలాది మంది కమ్యూనిస్టు యోధులను ఈ ఉద్యమంలో వారి ప్రాణాలు కోల్పోయినా సరే ఈ ఉద్యమాన్ని ఆపకుండా ముందుకు కొనసాగిస్తూ వస్తున్నాం. ఇంత ముందు నాయకులు మాట్లాడినట్లుగా గత 100 సంవత్సరాలలో ఏ రకమైన విజయాలను భారత కమ్యూనిస్టు పార్టీ సాధించగలిగిందో ఆ విజయాలన్నింటినీ ఈరోజు దెబ్బకొట్టడానికి కేంద్రంలో పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రధానమంత్రి మోడీ వారు ఆ రకమైనటువంటి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ దేశంలో పేదరికం పెరిగిపోవడానికి, దోపిడీ శక్తుల ప్రయోజనాలను కాపాడటానికి, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన విధానాలను అవలంబించడం వల్ల నిరుపేద ప్రజలు ఆకలి చావులకు, అనారోగ్యాలకు, దారిద్ర్యంలో బ్రతికిపోయే పరిస్థితి రోజు రోజుకు పెరుగుతుంది. కోట్లాది మంది ప్రజలకు ఉండటానికి ఇల్లు లేదు, వారు చేసుకోవటానికి పని చేతి నిండా దొరకటం లేదు. భారత కమ్యూనిస్టు పార్టీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కోసం పోరాడి సాధించితే ఈరోజు కేంద్ర పాలకులు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దెబ్బకొట్టడానికి మొత్తంగానే బడ్జెట్ కేటాయింపులు తగ్గించి ఈ పథకాన్ని నీరుకార్చడానికి కృత నిశ్చయంతో పనిచేస్తుంది. అందుకోసమే గ్రామాలలో ఉన్న గ్రామీణ ప్రజలు, వ్యవసాయ కార్మికులు, కష్టజీవులు కేంద్ర పాలకుల నీచమైన, దరిద్రమైన వారి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి సిద్ధం కావాలి అని భారత కమ్యూనిస్టు పార్టీ మీకు పిలుపునిస్తూ ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి రేషన్ కార్డులు కావాలి అని నిరంతరంగా 100 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించింది. ఫలితమే పాలకులు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన నినాదాలను వారి ఎజెండాలో చేర్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికలలో గెలవాలి అంటే భారత కమ్యూనిస్టు పార్టీ లేవనెత్తిన అనేక డిమాండ్లను పాలక పార్టీలు కూడా వాగ్దానాలు చేయాల్సి వచ్చింది. వాటి అమలును ఖచ్చితంగా చేయించుకోవాలి అంటే ప్రజాధికం ఏకం కావాలా, సమీకృతులు కావాలా. పై ఒత్తిడి తీసుకురావటానికి నికరమైన గ్రామ, పట్టణ, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ఉద్యమాలను మనం కొనసాగించగలిగితేనే కేంద్రంలో ఉన్న పాలకులకు నిజమైన బుద్ధి చెప్పటానికి, చేసిన డిమాండ్లను అమలు చేయటానికి చర్యలు తీసుకుంటారు. అందుకోసమే ఈ సందర్భంగా మనందరికీ తెలుసు, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని పారదోలుతామని, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని
రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాము అని, కార్మికులకు వేతనాలు పెంచుతాము అని అనేక వాగ్దానాలు చేసింది. ఏ ఒక్కటి అమలు చేయడానికి పూనుకోలేదు. పైగా కార్మికులకు 44 చట్టాలు ఉంటే వాటిని రద్దు చేసి 4 కోడులుగా మార్చి పని గంటలు పెంచడానికి 10 గంటల 14 గంటల 12 గంటల కార్మికులను పని చేయమని కేంద్ర పాలకులు చెప్తా ఉన్నారు. నిస్సిగ్గుగా రాష్ట్ర పాలకులతో ఈ నిర్ణయాన్ని అమలు చేయించడానికి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కోరుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, రోజుకు 8 గంటల పని దినం కావాలని ఎప్పుడో 1889వ సంవత్సరంలోనే ఈ ప్రపంచంలో కార్మికులు పోరాడి 8 గంటల పని దినాన్ని తెచ్చుకోగలిగితే, ఈ రోజున మోడీ గారు లేదు మీరు 10 గంటలు చేయాలి, 12 గంటలు చేయాలి, లేకపోతే 14 గంటలు చేయాలి అనే పద్ధతులలో ఆలోచన కొనసాగించి అమలు చేయడానికి కోరుకుంటే, కార్మికులారా, కష్టజీవులారా ఐక్యమై మోడీ నిరంకుశ ఆలోచనను వెనక్కి తీసుకునేంత వరకు పోరాడుదామని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిస్తుంది. ఇక్కడే తాండూరులో కంది మార్కెట్ ఉంది. కందిపప్పు రోజు అందరం తింటాము ఆరోగ్యం బాగుండటానికి. కంది పండిస్తున్న రైతులకు ఎటువంటి మద్దతు ధర ఉంది? చాలా దారుణంగా తక్కువ ధరలకు అమ్ముకోవలసిన దుస్థితికి రైతాంగం ఎట్టబడింది. పత్తి పండిస్తారు ఈ జిల్లాలో. పత్తి ఈ రోజు మార్కెట్ లో అమ్మాలంటే కేవలం 7 కిలోలు మాత్రమే కొంటాం. మిగతాది కొనం మద్దతు ధరకు అని చెప్తున్నారు. మిగతా పత్తి ఎక్కడ అమ్ముకోవాలా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.